గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీలి మేఘాలలో చెప్పకుండా అవ్వలేదు. అరే హే హలో వస్తాడేమో చూద్దాం. రమ్మని చెప్పు. అమ్మా అమ్మా అగో వెయిట్. అందరూ పెద్ద పిచ్చోళ్ళే. సరే ఓకే ఉండి సామాన్ చదువుతాం. ఏదో ప్లాన్ వేసి పెట్టాడు. ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం మన కార్లోకి. ఇది కూడా లేట్ కమర్స్ వచ్చే లోపు. లేట్ కమర్స్ ఎప్పుడు లేట్ కమర్స్ ఎప్పుడు లేటే. అలా ఆర్సెంట్ ఉంటది తొందరగా. అందుకనే రైట్ సార్. అప్పుడు నచ్చి నిజంగానే స్వామీజీలో ఉన్నావా? నిజంగానే. మా కార్లో అంతా లగేజ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి వచ్చిన మాతాజీ. మాతాజీ హోస్ట్ గోస్ట్ అయిపోయింది. లేట్ లతీఫ్ గుడ్ మార్నింగ్. నేను 160 స్పీడ్ లో వచ్చా. ఏడిసాం. హాయ్ నికి గుడ్ మార్నింగ్. ఇట్స్ ఓకే. హాయ్ అయాన్స్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? విష్ణు వాళ్ళు బాబోయ్ చాలా సామానే పెట్టారు వీళ్ళు కూడా. ఎందుకంటే మేము మొత్తం 5 ఫ్యామిలీస్ సామాన్లు పెట్టాం. 5 ఫ్యామిలీసా? మేము కూడా పెట్టామమ్మా. ఇప్పుడు మీ దాని నుంచి కూడా మా దాంట్లోకి వస్తుంది. మాది లగేజ్ క్యారియర్ లాగా వాడుతున్నారు అందరూ మమ్మల్ని ఇద్దరిని ముందేసేసి. మీరు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం బరువు బాధ్యతలా. పుట్టింటికా? మా పుట్టింటికి వెళ్తున్నా. వీళ్ళకి ఫ్యాన్స్ అండి. మేడం ఎలా మ్యామ్ ఒక్క ఫోటో ఇవ్వచ్చు కదా మ్యామ్? మ్యామ్ 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 జిరాక్స్ ఇస్తారా మ్యామ్? మ్యామ్ మ్యామ్ థ్యాంక్ యూ. ప్యాప్స్ ఫ్రీగా వస్తున్నారు మ్యామ్. మీ వెనక ప్యాప్స్ మ్యామ్. మనం ఇలా పిల్లలు మొక్కలు దాచేస్తున్నారండి ప్యాప్స్ ఫోటోలు దిగుడదని. ట్రాఫిక్ ఆపేశారు. భద్రాచలం రోడ్ ఎందుకు చెప్పు. చెట్లు ఫుల్ వచ్చేస్తుంది. ఎంత పెద్దది కట్ చేస్తున్నారు అమ్ము. కొంచెం ఉంది అంతే అమ్ము. అద్దో. ఓ మై గాడ్. సివిక్ సెన్స్ అండి జనానికి. ఈ గ్యాపుల్లోనే ఎవరు ఆగలేరు. పక్క నుంచి పాపం పోలీస్ ఆయన మొత్తుకుంటున్నాడు ఆగండి బాబు ఆగండి అనేసి. సి నో బడీ వాంట్స్ టు. ఎలా వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ పక్క నుంచి. చూసారా ఎలా వెళ్ళిపోతున్నారు? ఓ పక్క ఇక్కడ వాళ్ళు రోడ్డు మీద చెట్టుని కట్ చేస్తున్నారు పాపం. ఆగచ్చు కదా 2 నిమిషాలు. బిర్యానీ శాంతిని తీసేయమని చెప్పాడు. శాంతిని తీసేయమని చెప్పాడు. ఎందుకంటే శాంతి సరిగ్గా పెట్టట్లేదు. శాంతిని తీసేద్దామా అంటే తీసేయాలన్న. మేఘనాథ్ బాగా పెడుతున్నారా? చూడు ఇలా పెట్టాలి చిన్నగా. ఇంతగా ఏంటి పెట్టేది? ఇంత పెడుతున్నావు నువ్వు వాడికి స్కూల్లో. నేను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం మేము. అరే పాపడొద్దా దానిలో? వద్దంట. తింటమే మాకు పెద్ద గగనంగా ఉందంటే పాపడొద్దాం. రోడ్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ఓకే వెళ్తూనే ఉన్నాం అలాగా. వెళ్తూ ఉందాం. పయనం సాగిద్దాం. అంతే. ఎంతవరకు వెళ్తామో వెళ్దాం. సరే. ఎక్కడ ఆగుతామో ఆగుదాం. ఓకే ఓకే చాలు. ఈ రోడ్ ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళాలి. అది పాయింట్. నాకు అలా ఇష్టం. నేను ఈరోజు స్వామీజీలాగా ఉన్నానని మా ఆయన అన్నాడు. అలానే ఉన్నానా? అందరూ అవును అందరూ అన్నారు. సో మిగతా వాళ్ళందరూ వెనక వస్తున్నారు, మేము ముందు వెళ్తున్నాం.
ఏం ఫారెస్ట్ ఇది? చింతూరు ఫారెస్ట్. ఇండియన్ ఫుడ్స్ బుట్ట భోజనం నేనండి. ఏమండి కావాలండి మీకు? పెట్టుకుని అమ్ముతారా? మేము ఇక్కడ ఎండ కొట్టేస్తుందండి బాబాయ్. చాలా సంవత్సరం ఇటేమో ఎండ కొట్టేస్తుంది. బావుడికి లాంగ్వేజెస్ ఉంది బావచ్చు. బొట్లు సీపుర్లు అన్ని ఉన్నాయండి. మీకు ఏం కావాలండి? అవి కావాలి. కరక్కాయ కావాలా? గుమ్మడికాయ కావాలండి. మీ జుట్టుకు చాలా బాగుంటుందండి. అన్నికి మీకు బాగా వాడుకోవచ్చండి. మీ షాప్ లో పని చేస్తున్నారు? అవునండి. అవట్లేదండి ఇల్లు, అందుకే నేను ఇలా అమ్ముకుంటున్నానండి. అండి మీకు రాజ్మా ఇలాంటివి ఏమైనా కావాలండి? రాజమ్మ. రాజమ్మ. రాజ్మా దాని రాజమ్మ లాగా ఉంటుందండి. ఏండి 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 మైగారు మైగారు నేను పెద్ద ఫ్యాన్ అండి మీకు. ఈ రాజ్మా ఉంది కదండి, రాజ్మా ఇది ఉడకబెట్టినప్పుడు ఇదే రంగులో ఉంటుందండి. మైగారు ఒక ఫోటో మైగారు ఒక ఫోటో నాకు మైగారు అంటే చాలా ఇష్టం అండి. పదినమ్మ సీరియల్లో ఉండేవారు కదండి. లేదండి, ఇప్పుడు మారేడుమిల్లికి దారిలో ఉన్నారు. మారేడుమిల్లికి దారిలో ఉన్నారు. మా పొలంలోయేనండి ఇవి. ఇంద్రనీల్ గారు ఇంద్రనీల్ గారండి ఆ సారా అండి, పొడవుగా ఉన్నారు, సగరవాకం మొక్కలు రేకులు చేశారు ఆయనేనండి. ఆయనేనండి ఆయనలాగే ఉంటారు. ఇలా పైన ఇంద్రనీల్ రసం, ఇంద్రనీల్ స్వర్గం అండి. ఇది చూడండి మీకు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ఇక్కడ వేసామండి ఈ సొరకాయ. ఇక్కడ తోటలో వేసారంట. అవునండి. రోడ్డు మధ్యలో కానీ ఆ రెండు మీరు కలిపితే మీకంటే హైట్ ఉంది తెలుసా? అవునండి. బాగుందండి. బాగుంది ఉందండి. శనగపప్పు కానీ రొయ్యలు కానీ వేసుకుని వండితే మళ్ళీ ఉంటది అనుకుని. విష్ణు గారు హాస్ని ఏంటి? హాస్ని తెలుసా అండి మీకు? త్రినేత్రం సీరియల్ వచ్చింది. త్రినేత్రం అండి మీరు డ్రైవింగ్ నేర్చి వచ్చినారండి? బండి ఇది మా ఊరేనండి. మా పుట్టిల్లేనండి ఇది. రండి, ఈయన పెద్ద హీరో అండి. మీరు జమినీలో అన్నిట్లో చూసారు చూడండి. ఈయనే యాండి. మీకు ఎంత కావాలండి? ఇక్కడ సీపుర్లు ఉన్నాయి, బుట్టలు ఉన్నాయి, సాకులు ఉన్నాయి. మీకు తెలిసిందే, మీ ఊరు దేనట కదండి. అవునండి, అడ్డ తెగల మీది. ఓ బాదంగా తింటారండి. చక్కగా మెల్లమెల్లాడిపోతుంది. ఎర్రగా బుర్రగా ఇక్కడ ఉందండి శివ గారు. శివనాథ్ గారు అండి మీరు. శివనాథ్ గారు కనిపించారండి నాకు. ఇక్కడే మీకేమేమి కావాలి చెప్పండి, నాకు పట్టుకొచ్చేస్తా ఉంటే అవి పట్టుకురావడం కాదు, ఫస్ట్ వచ్చేస్తారా అని. బాబోయ్ భాష మాకు తెలియదండి. బాగా ఎక్కసెక్కాలు ఎక్కువైపోయాయండి బాబు గారికి. వర్మ గారు కదండి బాగా. అవునా? తర్వాత కట్టారు ఇవి. ఇక్కడ చిన్నప్పటి నుంచి వీటన్నిటిని చూస్తావు సిద్ధు నువ్వు. ఇట్టే పెరిగాం కదా, ఎంత బ్లెస్డ్ కదా. అందుకే ఎంత ఎన్విరాన్మెంట్ లో అసలు ఎంత పొల్యూషన్ ఉండదు కదా, హెల్దీగా ఉండొచ్చు. చాలా అసలు బాగుంది. అసలు మైండ్ అలా ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు ఇక్కడ. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు మారేడుమిల్లికి వెళ్తున్నాము. అది అన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. సో ఇప్పుడైతే ఫారెస్ట్ రోడ్ ఇస్ బ్యూటిఫుల్ కదమ్మో. చాలా చాలా బాగుంది అసలుకి. సో సిద్ధు చాలా మంచి పని చేశాడు. మనల్ని అంతా
చిన్న తను తిరిగిన ఊరిదంతా కూడాను. సో ఓకే, సిద్ధు చిన్నప్పటి నుంచి ప్లేసెస్ అన్నీ తిరిగాడనమాట. ఎంత పొల్యూషన్ ఫ్రీ, అసలు ఎంత బాగుందో. సో మమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అండ్ విష్ణుకి. ఎందుకంటే చక్కగా అన్నీ చూస్తున్నాం, మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ట్రిప్. చీకటి అయిపోతున్నాము, ఇంకా టైం 4:30 అప్పుడే చీకటి అయిపోతుంది. సో అందుకే ఇంకా టైర్డ్ అయిపోయామండి. మార్నింగ్ 5:30కి 5:30 స్టార్టెడ్. సో నెమ్మదిగా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఆగి 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 వెళ్తున్నాం అనమాట. ఏంటి అది చూడము ఎలా కూర్చుంది అక్కడ. ఇలా ఉంటే ఎలా వెళ్తాం అమ్ము? ఈ సైడ్ లో చూడము ఎన్ని ఉన్నాయో, సైడ్ లో అన్ని వచ్చేస్తున్నాయి అమ్మ. ఇదిగో ఇది చూడండి, సైడ్ లో చూడండి. బ్రేక్ ఇన్స్పెక్టర్స్ జరగండి. డెస్టినేషన్ కి 1 minute దూరంలో ఉన్నాం. వచ్చేసాం మేము మా రిసార్ట్ కి. ద వుడ్స్. వావ్, ఫస్ట్ మనమే ఎంటర్ అవుతున్నామా అమ్ము? రాత్రిపూట వాకింగ్ చేసుకుంటూ వద్దామా నాన్న? వాకింగ్ చేసుకుంటూ వద్దాం. అలాగే వద్దాం. అసలు ఏంటి రూట్ ఉందా లేదా? ఉంది స్ట్రైట్ వెళ్ళు. ఎందుకు నాకు ఇష్టం లాగా టైర్డ్ అయిపోయాం. సో దిస్ ఇస్ ద రిసార్ట్. ఏ బాగుందాము, ఇట్స్ నైస్. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి రిసార్ట్. వెరీ బ్యూటిఫుల్. అక్కడ ఏంటి అవి హౌసెస్ అవి కూడా? అచ్చా, ఏం తగ్గేది ఇక్కడ? వేసేద్దామా? వేసేద్దామా? సో ఫస్ట్ మేము వచ్చేసామండి ఇక్కడికి. ఇంకా వెనక రాలేదు, వెయిట్ చేస్తున్నాము మా టీం కోసం. మహి వాళ్ళు అండ్ విష్ణు వాళ్ళు కళ్ళు కాచాలా ఎదురు చూస్తున్నాము, ఇంకా రాలేదు. ఈ అడవిలో తప్పిపోయారా అని డౌట్ వస్తుంది మాకు. చూద్దాం. ఫోన్ సిగ్నల్ లేదు, కలవట్లేదు, అర్థం కావట్లేదు. ఇక్కడ తప్పిపోయి ఉంటారంటావా? అను సౌండ్ చూడు, యానిమల్స్. ఇది కదా ఎలుగుబంటి సౌండ్. వచ్చేసరే, మీరు తప్పిపోయారేమో అనుకున్నామండి. ఇంకొకలేరి హలో, ఇటే హైదరాబాద్ కాదు, ఇట్రా. డైరెక్ట్ నా మీదకి వచ్చేస్తుంది. దీనికి అసలు భయం భక్తి లేదు. కాదు, ఈ హెయిర్ పిన్ బెండ్స్ లోనే తమరు డ్రైవింగ్ చేసేయాలా మేడం? మాకందరికి టెన్షన్ కాకపోతే. కరెక్ట్ రా, కానీ నువ్వు అసలు కొంచెం కూడా నీకు భయం లేదా? అసలు ఎట్లా పడితే అట్లా వస్తున్నారు అందరూ. మేమందరం టెన్షన్ పడిపోతున్నాం ఇక్కడ దాంతో. డ్రైవింగ్ ఏంటో కానీ నువ్వు చాలా బాగా చేసింది అక్క. గుడ్ జాబ్ బిటా, గుడ్ జాబ్. ఈ అప్పులో నడిపించేస్తే ఇంకా ఎక్కడ నడిపించేయచ్చు. దానికి కాదు, దానికి స్ట్రెస్ అయిపోయింది కదా. బావా అసలు మీరు ఎలా వచ్చారు నాకు తెలియదు. 100 km ఇటు టర్న్ చేసినట్టు. అవును, ఇమ్మీడియట్ గా వస్తున్నాయి చాలా హెయిర్ పిన్ బెండ్స్. మేము నీ గురించే టెన్షన్ పడ్డాం. అయితే గేర్ మార్చాలి, ఏ గేర్ వేయకపోయినా బండి ఆగిపోద్ది. ఓ మై గాడ్. కానీ నేను బాగా ఎంజాయ్ చేశాను డ్రైవింగ్ అయితే. చాలా బాగుంది. అవి హెయిర్ పిన్ టర్న్స్ అవన్నీ. చెప్పు. ఎన్ఎం ఫుడ్స్ బిస్కెట్స్ అయాన్స్ కి చాలా నచ్చాయండి. కోకోనట్ బిస్కెట్స్ కదా. ఎప్పుడు తింటాడు బావా? అవునా? ఓకే, తినండి, మంచిగా తినండి. నాకు కూడా ఇష్టం. అవునా? గో. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇది కొంచెం పెద్ద అబ్బాయి, ఇది కొంచెం చిన్న అబ్బాయి, ఇది చిన్న పిల్ల. మీరంతా కిడ్స్ బ్యాచ్. ఇది వీళ్ళందరూ కిడ్స్. ఈ కిడ్స్ కి కేర్ టేకర్. ఈవిడ వ్యూవర్.
మా అమ్మ ఇక్కడ మీ మమ్మీయా? నాకు తెలియదు నాన్న. ఎవరిని చేస్తాడో తెలియదు కదా. యుఎస్ లో ఉన్నారు, యుఎస్ లో. మా ఇంటి చాలా బాగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటుందా? బూ పెడుతుందా? నలుగురు కిడ్స్ ని బాగా చూసుకుంటుందా? బొంగులో చికెన్. ఇప్పుడు ప్లేట్ బ్యాంబూ చికెన్. ఇది బ్యాంబూ చికెన్ ఫ్రై. నైస్ స్మోకీ ఫ్లేవర్ అయితే ఉంది. ఫ్రై కాదు, జస్ట్ బ్యాంబూ చికెన్, దాని ఫ్రై అవ్వదు. అంతేలే, ఆఫ్ కోర్స్. దిస్ ఇస్ వెజిటేరియన్ ఫర్ యు. నెక్స్ట్ ది బ్యాంబూ బిర్యానీ ఉంది, బొంగుది. కర్డ్ అది కూడా రైస్. అట్లే ఓ, ఉంటుంది. చాలా చెప్పాం మనం. అదేంటి? ఆ రెండు లేదు కదా, మర్చిపోయి టేస్ట్ చేసి శాంపుల్ చెప్తారు. లేదు. ఈరోజు నేను శాకాహారం నాది. ఇవేంటి చూడొచ్చా? పైసా ఓకేనా? ఇది పలావ్. ఇది కూడా పలావ్. ఇది కూడా పలావ్. మీకు ఇదిగోండి ప్లేట్. ఇది వచ్చేసేసి ఆ. ఓ, ఇది పిల్లలకి, ఇది పెద్దలకి. పిల్లలకి కర్డ్ రైస్ కూడా చెప్పాం. నీకు ఇదిగో. హే, ఇక్కడ ప్లేట్లు స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. నీకు అక్క ఇది నాకు వైట్ రైస్, మష్రూమ్ కర్రీ, పెరుగన్నం చిన్నపిల్లలకి, ఇదిగో పప్పు నాకు. అమ్మో పప్పు అంట. రేపు కలుద్దాం ఇంకొక ఎపిసోడ్ తో, ఓకేనా? ఓకేనా? అప్పటి వరకు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ గైస్.